కథా శీర్షిక అవసరం లేని మాటలు. స్థలం కొండూరు అనే చిన్న గ్రామం. ప్రధాన పాత్రలు: రమణయ్య గ్రామ పెద్ద, మితభాషి, తెలివైన వృద్ధుడు. సుధా యుక్తవయస్సు యువతి, విద్యావంతురాలు. గోపి గ్రామ యువకుడు, తక్కువ విషయాలకే ఎక్కువ మాట్లాడేవాడు. వెంకటేశ్వర్లు పక్కింటి వ్యక్తి, కుంపటి తెచ్చే స్వభావం ఉన్నవాడు. కథ ప్రారంభం. కొండూరులో సుదీర్ఘకాలంగా ప్రజలు కలిసి జీవిస్తున్నారు. కాని ఇటీవల కొన్ని చిన్న విషయాలు పెద్దవిగా మారుతున్నాయి. దానికి ప్రధాన కారణం అవసరం లేని మాటలు. గోపి అనే యువకుడు ఒకరోజు మాటల మధ్య సుధా గురించి ఒక అపార్థం కలిగే విషయం మాట్లాడాడు. ఆమె నగరానికి వెళ్లి వచ్చిందిట. ఎవరితో ఎందుకు వెళ్ళిందో ఎవరికీ తెలియదు అన్న మాట గాల్లోనో తలుపులోనో కాదు, పక్కింట్లో వినిపించింది. అది వెంకటేశ్వర్లు వరకు చేరింది. ఆయన విషయం నిజమే అని కట్టడాలు కలిపి ఊరంతా పంచేశాడు. అలా ఏదో అపవాదిలా సుధాపై మాటలు పుట్టుకొచ్చాయి. మూల్యవంతమైన సందేశం. ఈ వ్యవహారాన్ని గమనించిన రమణయ్య అన్నగారు గ్రామ సభ ఏర్పాటు చేశారు. అక్కడే అందరికీ ఒక గొప్ప విషయం చెప్పారు. మాట ఒక ఆయుధం, అవసరం ఉన్నప్పుడు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు అది నాశనం కూడా చేయగలదు. మనం చెప్పే మాట మన కళ్లకు కనిపించదు, కాని ఎదుటివారి హృదయంలో బలంగా గుచ్చుతుంది. ఆ మాటలు వినగానే గోపికి, వెంకటేశ్వర్లకు జ్ఞానం వచ్చింది. వారు సుధా ఎదుట క్షమాపణలు చెప్పారు. కథ ముగింపు. అంతకు తర్వాత గ్రామంలో ఒక నూతన నియమం వచ్చింది. ఏ విషయం తెలిసాక మాట్లాడాలి. తెలియనిదే అయితే మౌనం మంచిది. అలా కొండూరు గ్రామం మళ్లీ ఐక్యంగా జీవించసాగింది. సారాంశం: ఈ కథ మనకు తెలియజేస్తుంది, అవసరం లేని విషయాల్లో చర్చించడం అనవసర గందరగోళానికి దారి తీయొచ్చు. మాట ముందు ఆలోచించాలి. సమాజంలో మౌనం కొన్నిసార్లు గొప్ప గొప్ప మాటల కన్నా శ్రేష్టం. Like, share and subscribe.